ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నాను. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న వ్యక్తి ఈ వీడియో చూసే టైంకి వాళ్ళకి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, అసలు ఏం ఆలోచిస్తున్నారు, ఏంటి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మీ మీద చాలా పొసెసివ్నెస్గా ఉన్నారు, చాలా ఓవర్ థింకింగ్గా అయితే ఉన్నారండి. మీ గురించి వాళ్ళు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని వాళ్ళల్లో వాళ్ళే సతమతమవుతున్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియడం లేదు. హెల్ప్లెస్‌గా ఫీల్ అయిపోతున్నారు. హోప్‌లెస్‌గా కూడా ఫీల్ అయిపోతున్నారు. కానీ వాళ్ళకి మీ మీద ఎక్కడా లేని ప్రేమ ఓవర్‌ఫ్లోర్ అయితాందనమాట. అంటే చాలా ఎక్కువగా మీ మీద ప్రేమ అయితే వాళ్ళకి ఉంది. కానీ ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో నేనేమి చేయలేను. ఫస్ట్ నాకైతే కొంచెం రిలాక్స్ కావాలి. నేను ప్రశాంతంగా పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. ఎటువంటి ఆలోచనలు కూడా ఇప్పుడు నా మైండ్‌లోకి రాకూడదు అనే ఉద్దేశంతో రెస్ట్ తీసుకుంటున్నారు. అయినా సరే వాళ్ళైతే మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీరు వాళ్ళకిచ్చిన ప్రేమని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు. వాళ్ళల్లో వాళ్ళే ఎన్నో ఆలోచనలతో ఒంటరి పోరాటం అయితే చేస్తున్నారు. వాళ్ళ చుట్టూ ఉన్న సమస్యలతో వాళ్ళు మీ దగ్గరికి రావాలనా, లేదా మీకు ప్రేమను చూపించాలనా, లేక మీరు వాళ్ళకి ప్రేమని ఇస్తారా లేదా, ఇలా ఎన్నెన్నో ఆలోచనలతో వాళ్ళే ఒంటరి పోరాటం అయితే చేసుకుంటున్నారు. అలానే వాళ్ళ ఫీలింగ్స్ అయితే మీకు చెప్పడం లేదు. మీ మీద ప్రేమ ఉన్నా, ఫీలింగ్స్ ఉన్నా సరే వాళ్ళైతే బయట పడట్లేదు. మిమ్మల్ని చూసినా ఒకవేళ మీరు మాట్లాడినా అస్సలు నాకు మీరంటే ఇష్టం లేదు అన్నట్లుగానే వాళ్ళ బిహేవియర్ అయితే ఉంది. ఎంతో ప్రేమ వాళ్ళ మనసులో అయితే దాగి ఉంది, కానీ బయటకైతే చూపించట్లేదండి. అలానే మిమ్మల్ని మోసం చేశాను, మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయాను అని వాళ్ళకైతే తెలుసు. మీతో ఉంటే వాళ్ళు చాలా సంతోషంగా, హ్యాపీగా లైఫ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు, చాలా హ్యాపీగా ఉంటారు. మీరు ఇచ్చే అంత ప్రేమ వాళ్ళకి ఎక్కడా దొరకదు. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. తెలిసినా సరే ఇవన్నీ కూడా నేను వదిలేసి వచ్చేసాను, మిమ్మల్ని మోసం చేసి వచ్చాను అని ఇప్పుడైతే ఫీల్ అవుతున్నారు. కానీ వాళ్ళ మనసులో మీ మీద చెప్పలేనంత ప్రేమ ఉంది. మీరు ఎవరితో అయినా సరే మాట్లాడినా, లేక మీరు ఎవరితో అయినా క్లోజ్గా ఉన్నా, వాళ్ళని పట్టించుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ఉన్నా వాళ్ళు అస్సలు చూసి సహించలేరండి. చాలా అంటే చాలా పొసెసివ్నెస్గా ఉంటారు మీ విషయంలో. మీ ఫోకస్ కానీ, మీ ఇష్టం కానీ, మీ ప్రేమ కానీ ఏదైనా సరే వాళ్ళకే సొంతం అవ్వాలి అని హోల్డ్ చేసి పెడతారనమాట. అంటే మీరు కానీ వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే వాళ్ళు అస్సలు తట్టుకోలేరనమాట. ఎప్పుడు కూడా మీరు ప్రేమను ఇస్తూనే ఉండాలి. వాళ్ళు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయినా సరే మీరైతే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండాలి, వాళ్ళ మీద ప్రేమను పెంచుకోవాలి. ఇలాంటి ఆలోచనలు అయితే ఉన్నారు. కానీ ప్రస్తుతానికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా రెస్ట్ మూడ్లో అయితే ఉన్నారు. ఎంత రెస్ట్ మూడ్లో ఉన్నా సరే వాళ్ళైతే మీకోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ మనసులో అయితే మీ మీద చాలా చాలా ప్రేమ ఉంది. అది కూడా మీతో ఇప్పుడు షేర్ చేయకూడదు. ఎలాగైనా సరే ఈ ప్రేమనంతా కూడా నాలోనే దాచుకోవాలి. ఎంత కష్టమైనా సరే నాలో నేనే ఒంటరిగా పోరాటం చెయ్యాలి అని పోరాడుతున్నారు. మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారని వాళ్ళకైతే బాగా తెలుసండి. మీరు ఇచ్చే అంత ప్రేమ ఎక్కడా దొరకదని వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా తిరిగి వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలి అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో చూసే టైంకి ఈ వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న వ్యక్తి ఇలానే ఆలోచిస్తున్నారండి. వాళ్ళు మీరు ఇచ్చిన ప్రేమని గుర్తు చేసుకుంటున్నారు. అలానే మీ మీద ప్రేమతో కూడా వాళ్ళు ఉన్నారండి. ఖచ్చితంగా వీళ్ళకి మీరంటే చాలా చాలా ఇష్టము, కానీ వాళ్ళది బయట పెట్టడం లేదనమాట. మనసులోనే దాచుకున్నారు. కానీ చూసే వ్యూవర్స్కి ఏమనిపిస్తుందంటే వాళ్ళకి మా మీద అసలు ప్రేమే లేదు అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. వాళ్ళ బిహేవియర్ అయితే అలానే ఉంటుందండి. సో ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అయితే ఇలానే ఉన్నాయి. అండ్ ఇదైతే మీకు రెజొనేట్ అయ్యిందనే అనుకుంటున్నాను. ఇది వచ్చేసి
చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి కొంతమందికి రెజనేట్ అవ్వచ్చు, కొంతమందికి కాకపోవచ్చండి. రెజనేట్ అయిన వాళ్ళైతే తీసుకోండి. కానీ వాళ్ళ కోసం మళ్ళీ ఒక వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. జై సాయిరామ్.